వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము రెడీగా ఉన్నాం. యువత గ్రామాలకు, గ్రామాలు దేశానికి వెన్నెముక అనే కాన్సెప్ట్ తో వస్తున్న రైస్ మిల్ త్వరలో థియేటర్స్ లో. శ్రీ మహా ఆది కళాక్షేత్రం ప్రొడక్షన్ నెంబర్ 1 గా రూపొందుతున్న చిత్రం రైస్ మిల్ యూత్ఫుల్ డ్రామాగా రూపొందింది. లౌక్య, మేఘన, హరీష్, కార్తిక్, వరుణ్, కేశవ, దిల్ రమేష్ ప్రధాన తారకగా నటిస్తుండగా సీఎం మహేష్ ఈ సినిమాలో దర్శకుడిగా పరిచయం. ఎం వంశీధర్ రెడ్డి, శ్రీనివాస్ సాయి నిర్మాతలుగా, బిఆర్ రాజేష్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గ్రామాలు దేశానికి వెన్నెముక్క అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. కేవలం 21 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరగగా 5 అందమైన పాటలు ఈ సినిమాలో ఉన్నాయి. ఉగాది సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు. సంగీతం సతీష్ సాధన్ అందించగా, సినిమాటోగ్రఫీ ఈదర ప్రసాద్, ఎడిటింగ్ అనుగోను రేణుకాబాబు చేశారు. థియేటర్స్ లో త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను అలరించబోతుంది. ఈ నెల 26న యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో లిరికల్ సాంగ్ రిలీజ్. విక్రాంత్, చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించిన సంతాన ప్రాప్తిరస్తు సినిమా మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ త్వరలో థియేటికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నాలో ఏదో అనే ఫస్ట్ సింగిల్ ను ఈ నెల 26న విడుదల చేయనున్నారు. ఈ రొమాంటిక్ సాంగ్ కి శ్రీజో లిరిక్స్ రాయగా, దినకర్ కల్వాల, అతిథి బావరాజు గాయకులుగా ఉన్నారు. టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా సాంగ్స్ మీద కూడా మ్యూజిక్ లవర్స్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఘనంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ 8వ తెలుగు సంబరాలు కర్టన్ రైజర్ ఈవెంట్. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ 8న తెలుగు సంబరాలు జూలై 4 నుంచి 6వ తేదీ వరకు అమెరికాలోని టంపాలో జరగనున్నాయి. హైదరాబాద్ లో జరిగిన కర్టన్ రైజర్ ఈవెంట్ లో నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిండమనేని, శ్రీనివాస్ గుత్తికొండ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నటి జయసుధ, సంగీత దర్శకుడు తమన్, లిరిసిస్ట్ చంద్రబోసు, రామజోగయ్య శాస్త్రి, దర్శకులు హరీష్ శంకర్, మొహర్ రమేష్ హాజరయ్యారు. ఈ సంబరాలు తెలుగు భాష, సంస్కృతి, సేవలకు అంకితం చేస్తూ 10,000 మంది తెలుగువారి సమక్షంలో జరగనున్నాయి. క్రికెట్ టోర్నమెంట్, సంగీత విభావరి వంటి కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణ. L2E ఎంపురాన్ అనే రకాల అంశాలతో అందరినీ అలరించేలా ఉంటుంది. ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో సూపర్ స్టార్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్ లో వచ్చిన భారీ చిత్రం L2E ఎంపురాన్ మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మురళీ గోపి కథ అందించిన ఈ సినిమా ఆంటోనీ పెరంబవూర్, గోకులం గోపాలన్ నిర్మాణంలో రూపొందింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మోహన్ లాల్ మాట్లాడుతూ, టాలీవుడ్ ఇండస్ట్రీతో నాకు ఎంతో అనుభవం ఉంది. తెలుగు ప్రేక్షకుల ప్రేమ అమూల్యమని అన్నారు. పృథ్వీరాజ్ మాట్లాడుతూ, ఈ సినిమా కోసం మేము 2 ఏళ్లు కష్టపడ్డాం, 3వ పార్ట్ కూడా చేస్తామని తెలిపారు. దిల్ రాజ్ సినిమా విజయం కోసం శుభాకాంక్షలు తెలిపారు. శ్రేయసి షాన్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ యువన్ సూర్య ఫిల్మ్స్ పతాకం పైన మనోహర్ జిమ్మని దర్శకత్వంలో ప్రొడ్యూసర్ యువన్ శేఖర్ నిర్మిస్తున్న రోడ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఎర్రగులాబీ. ఎర్రగులాబీ ఒక హీరోయిన్ ఓరియంటెడ్ రోడ్ క్రైమ్ థ్రిల్లర్. యువత కనెక్ట్ అయ్యే కథతో వస్తుంది. ఎస్కేఎన్ లాంచ్ చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో శ్రేయసి షా ప్రధాన పాత్రలో నటిస్తుండగా నరేంద్ర, వెంకట్, సోమయాజి తదితరులు కీలక పాత్రలో కనిపిస్తారు. మనోహర్ జిమ్మని దర్శకత్వంలో కొత్త నటీనటులు, టెక్నీషియన్స్ కు అవకాశం ఇవ్వడం విశేషం. సినిమాలో తెలంగాణలో ఫోక్ సాంగ్, ఇంగ్లీష్ సాంగ్ తో కలిపి మొత్తం 3 పాటలున్నాయి. యాక్షన్ సన్నివేశాలు లేడీ యానిమల్ ను తలపిస్తాయని అంటున్నారు. జబర్దస్త్ వీరబాబు కామెడీ రోల్ లో ప్రముఖ దర్శకుడు బాబ్జీ కీలక పాత్రలో నటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవుతుండగా విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారు. ఓదెలా 2 గ్రేట్ థియేటికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. భైరవి పాత్ర చేయడం నా అదృష్టం. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ప్రెస్ మీట్ లో హీరోయిన్ తమన్నా భాటియా. ఓదెలా 2 మూవీపై మంచి అంచనాలున్నాయి. ముఖ్యంగా తమన్నా భాటియా చేస్తున్న నెవర్ బిఫోర్ క్యారెక్టర్ పై సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అని చెప్పడంలో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. తమన్నా గారి భైరవి పాత్ర, సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న లుక్, ఇంటెన్స్ ఎక్స్పెక్షన్, గాయాలు అన్ని ఆ క్యారెక్టర్ పై మిస్టరీని క్రియేట్ చేశాయి. అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్, సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, సంపత్ నంది సూపర్విజన్ అన్ని సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఈ వేసవిలో ఏప్రిల్ 17న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ అందించేలా ఉండబోతుందనిపిస్తుంది. తమన్నా గారి నటన, విజువల్స్, మ్యూజిక్ కాంబినేషన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. వీరధీర సూర డిఫరెంట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఫస్ట్ షాట్ నుంచే కథ స్టార్ట్ అవుతుంది. దయచేసి సినిమా బిగినింగ్ ఎవరు మిస్ అవద్దని కోరుతున్నాను. హీరో చియాన్ విక్రమ్.
చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన వీరధీర సూరన్ మార్చి 27న విడుదల కానుంది. డైరెక్టర్ ఎస్యు అరుణ్ కుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ఎస్జే సూర్య, సూరజ్ వెంజరాముడు, తుషారా విజయన్ కీలక పాత్రలో నటించారు. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నైజాం లో విడుదల చేస్తుండగా ఎన్వీఆర్ సినిమా తెలుగు రైట్స్ తీసుకుంది. విక్రమ్ మాట్లాడుతూ రస్టిక్ యాక్షన్ సినిమా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నానని, ఈ చిత్రం అభిమానులకు నచ్చుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఎస్జే సూర్య ఈ సినిమాలో తన పాత్ర వినూత్నంగా ఉంటుందని, 16 నిమిషాల సింగిల్ షాట్ కోసం హార్డ్ వర్క్ చేశామని తెలిపారు. క్రేజీ ఓపెనింగ్స్ అందుకున్న సలార్ రిలీజ్. ప్రభాస్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందించిన భారీ యాక్షన్ చిత్రం సలార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిత్రం రిలీజ్ సమయంలోనే భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ప్రభాస్ పుట్టినరోజు కానుకగా కాకుండా ప్రాపర్ రీ రిలీజ్ ద్వారా మళ్లీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. సలార్ రీ రిలీజ్ కు మంచి స్పందన లభించింది. మొదటి రోజు ఈ చిత్రం 3.24 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించడం విశేషం. ప్రభాస్ క్రేజ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వ ప్రతిభ, రవి బస్రూర్ సంగీతం, హోంబలే ఫిల్మ్ నిర్మాణం కలిసి ఈ విజయం సాధించినట్లు చెప్పవచ్చు. సలార్ రీ రిలీజ్ ఫుల్ రన్ లో ఎక్కడ ఆగుతుందో చూడాలి. మరోవైపు మేకర్స్ సలార్ పార్ట్ 2 కూడా అధికారికంగా ప్రకటించడం అభిమానులు మరింత ఉత్సాహపరిచింది. రీ రిలీజ్ విజయంతో సలార్ మళ్లీ తన సత్తా చాటింది. తమన్నా ఒదెలా 2కు రిలీజ్ డేట్ వచ్చేసింది. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన క్రేజీ డివోషనల్ థ్రిల్లర్ ఒదెలా 2 టీజర్ తో మంచి బజ్ ను సంపాదించుకుంది. సంపత్ నంది అందించిన కథతో దర్శకుడు అశోక్ తేజ ఈ చిత్రాన్ని రూపొందించారు. తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషల్లో విడుదల చేయనున్న ఈ చిత్రం ఏప్రిల్ 17న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒదెలా 2 చిత్రానికి అజనీష్ లోక్నాథన్ సంగీతం అందించగా, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీం వర్క్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా రూపొందింది. తమన్నా తన నటనతో మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. పవర్ఫుల్ పోస్టర్ తో విడుదల తేదీని ప్రకటించడంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం నెలకొంది. స్ట్రాంగ్ హోల్డ్ తో కోర్ట్ 8 రోజుల్లో వరల్డ్ వైల్డ్ వసూల్. యంగ్ అండ్ టాలెంటెడ్ నటులు ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి కలయికలో దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కిన కోర్టు చిత్రం లేటెస్ట్ గా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఆసక్తికరమైన కోర్టు డ్రామాగా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే మంచి రెస్పాన్స్ అందుకుంది. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథను, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ తో ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఇలా 8 రోజుల రన్ తో ఈ సినిమా భారీ వసూలు సాధించింది. ప్రాథమికంగా వీక్ డేస్ లో కూడా ఈ సినిమా సాలిడ్ కలెక్షన్ రాబట్టడం విశేషం. పిఆర్ నంబర్స్ ప్రకారం 8 రోజుకు ఈ చిత్రం 2.7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొత్తంగా 8 రోజుల్లోనే ఈ చిత్రం 42.3 కోట్ల గ్రాస్ వసూలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా యుఎస్ లో కూడా కోర్టు చిత్రం $9 లక్షల మార్కును క్రాస్ చేసి $1 మిలియన్ మార్కును చేరుకునే దిశగా పయనిస్తుంది. ఈ వీకెండ్ తో ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ మార్కును చేరుకునే అవకాశాలున్నాయి. కోర్టు చిత్రానికి మంచి రివ్యూలు రావడంతో పాటు మౌత్ టాక్ కూడా బలంగా మారింది. సీరియస్ కోర్స్ డ్రామాగా కావడం, రియలిస్టిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్లనే ఈ విజయం సాధ్యమైంది. ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి తమ నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులు చేశారు. డైరెక్టర్ రామ్ జగదీష్ ఈ సినిమాతో తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. ఈ చిత్ర విజయంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తుంది. రాబోయే రోజుల్లో కోర్టు సినిమా మరిన్ని రికార్డులు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. తమన్నా సినిమాకు సాలిడ్ ఓటీటీ డీల్. మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగులో ఎంత పాపులర్ అనేది అందరికీ తెలిసిందే. తెలుగు సినిమాతో స్టార్ గా ఎదిగిన తమన్నా హిందీ సినిమాలో వెబ్ సిరీస్ కూడా చేసి తన సత్తా చాటింది. కొంతకాలం గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు వస్తున్న అవైటెడ్ సినిమా ఒదెలా 2. ఈ సినిమా రచ్చా డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతుంది. ఫ్యాంటసీ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. టీజర్ కు వచ్చిన భారీ బజ్ వల్ల సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఇటీవల లీక్ అయిన సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ హక్కులు 11 కోట్లకు పైగా అమ్ముడైనట్లు తెలుస్తుంది. ఇది తమన్నా సినిమాలకు వచ్చిన భారీ ఓటీటీ డీల్ గా చెప్పుకోవచ్చు. తమన్నా స్టార్డమ్, సినిమా కంటెంట్ కలిసి ఈ రేంజ్ లో ఓటీటీ డీల్ వచ్చిందని ట్రెండ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు అజీష్ లోక్నాథన్ సంగీతం అందిస్తుండగా, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీం వర్క్ నిర్మాణంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తుంది. తమన్నా నటన, సంపత్ నంది డైరెక్షన్, అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ రిమూడు కలిసి ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా థియేటికల్, ఓటీటీ వసూళ్ల పరంగా సత్తా చాటుతుందని ట్రెండ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి ఒదెలా 2 సినిమాతో తమన్నా మరోసారి తన క్రేజ్ ను ప్రూవ్ చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా రిలీజ్ డేట్ పై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్య 2 రీ రిలీజ్ కు ఈ ఫస్ట్ ఎవర్ ప్లానింగ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన పుష్ప సిరీస్ తో పాటు ఆర్య ఫ్రాంచైజీస్ కూడా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ముఖ్యంగా పుష్ప 2కు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ లో రాబోతుండగా ఈసారి అభిమానులు ఆయనకు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆర్య 2 చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇంతవరకు కూడా ఏ సినిమా రీ రిలీజ్ కు ఇలాంటి ప్లానింగ్ చేయలేదు. కాబట్టి ఇది పాన్ ఇండియా రీ రిలీజ్ కు మైల్ రాయిగా నిలవనుంది. ఇప్పటికే బన్నీకి నేషనల్ వైడ్ గా
ఇండస్ట్రీగా సాలిడ్ ఫాలోయింగ్ ఉండడం వల్ల ఈ రీ రిలీజ్ కూడా భారీ ఓపెనింగ్స్ అందుకోవచ్చని ట్రెండ్ వర్గాల అంచనా వేస్తున్నాయి. తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రీ రిలీజ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. అల్లు అర్జున్ నటన, సుకుమార్ డైరెక్షన్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మళ్లీ ప్రేక్షకుల్ని థియేటర్స్ కు రప్పించేలా చేస్తాయి అంటున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రానున్న ఆర్య 2 రీ రిలీజ్ పాన్ ఇండియా స్థాయిలో మరోసారి హిట్ అవుతుందని అనిపిస్తుంది. అభిమానులు కూడా ఈ స్పెషల్ రీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ని చూస్తూనే ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.